విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సుజనా చౌదరి అభివృద్ధి పనుల్లో నిమగ్నమయ్యారు. తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు అధికారులతో మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగా షేక్ రాజా సాహెబ్ హాస్పిటల్ను సందర్శించిన ఎమ్మెల్యే ఆసుపత్రిలోని వసతి సౌకర్యాలపై సిబ్బందితో ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ సృజనతో పాటు అవసరమైతే మంత్రి సత్యకుమార్తో సైతం మాట్లాడి పేషెంట్లకు ఇబ్బంది లేకుండా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఉన్న 2.5 లక్షల మందికి గాను ప్రతి 20,000 మంది ప్రజలకు వైద్యం నిరంతరం అందుబాటులో ఉండేలా పిహెచ్సిలకు 3D మ్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రజలకు ఏది మంచిదనుకుంటే అది నెరవేర్చడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సుజనా స్పష్టం చేశారు. హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ సమస్యలు చూస్తూ ఉంటే అన్ని సమస్యలుగానే ఉన్నాయి. నాయక్ గారితో కోఆర్డినేటర్ గారు అంటే 6 హాస్పిటల్స్కి డాక్టర్ నాయక్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత డాక్టర్ సౌజన్య, డాక్టర్ శాంతికిరణ్ గారు వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళ సమస్యలు. వాటన్నిటికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు, తర్వాత స్టాఫ్ సమస్యలు, కొంతమంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి 4 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదట. అవన్నీ కూడా తీసుకొని ఒక కన్సాలిడేటెడ్గా తీసుకొని వస్తే అది కలెక్టర్ గారితో కూడా మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి, తర్వాత మన వైద్య శాఖ వర్యులు సత్యకుమార్ గారితో కూడా మాట్లాడి ఏం కావాలో అవి చేపిస్తా అని చెప్పాను. పేషెంట్లు ఉన్న పరిస్థితుల్లో బాగానే ఉంది, కానీ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అదే అవన్నీ కూడా ఇప్పుడే కదా స్టడీ చేసి కన్సాలిడేట్గా స్టడీ చేసి ఈ నియోజకవర్గంలో 2,50,000 మంది ఉంటే ప్రతి 25,000 మందికి ఫస్ట్, తర్వాత 10,000 మంది చొప్పున ఒక పిహెచ్సి సెంటర్ కానీ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లు కానీ పెట్టించాలి. ఆ స్టడీ చేయడానికి 3D మ్యాపింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను ఆర్డర్ చేశాను. అది చేసి చేపిద్దాం రండి. ఇది మంచి అనుకుంటే ఇక్కడ ప్రజానీకానికి అది చేపిస్తాం.